హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సేమియా ఉప్మా స్టిక్కీగా అంటే అతుక్కోకుండా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీ అందరికీ. ఇలా చేసుకోండి. చాలామంది సేమియా ఉప్మా బాగా పొడి పొడిగా రావాలని నిమ్మకాయ రసం పిండుతుంటారు. నిమ్మకాయ రసం పిండడం వల్ల దాని టేస్ట్ పోతుందండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత యాజ్ యూజువల్ మనం జీలకర్ర ఆవాలు, మీకు ఏమేం కావాలో శనగిత్తనాలు, నేను కొన్ని శనగబ్యాళ్ళు యాడ్ చేస్తున్నాను, కొన్ని గోడంబి యాడ్ చేసేసి కొద్దిగా ఆనియన్ కట్ చేసేసుకొని కొన్ని ఉద్దిబ్యాళ్ళు కూడా యాడ్ చేశానండి. మామూలుగా తర్వాతకి ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకున్నాను, నేను ఆనియన్ వేసాను. ఆ తర్వాత కరివేపాకు, ఇది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, మనము ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, వెంటనే మగ్గిపోతుంది. డైలీ సేమ్ ఉప్మా చేసి మన ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొడుతుంటుంది తినేకి. సో ఇలా సేమియా ఉప్మా అంటే చాలా మంది భయపడతారు స్టిక్కీగా వస్తుందని. లేదండి, అసలు అది బాగా పొడి పొడిగా వస్తాయి. మామూలు యూజువల్ ఉప్మా తినే కంటే సేమియా ఉప్మా చాలా మంది ఇష్టపడతారు. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఇది. ఇప్పుడు స్పైస్ కోసము ఒక 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి. ఎప్పుడైనా పచ్చిమిర్చి తుంచి వేయండి, తుంచి వేస్తేనే కారం వస్తుంది. గోడంబి వేసాను. ఇవన్నీ బాగా మగ్గి ఎర్రగా రావాలి మొత్తం. ఎర్రగా అంటే మరీ క్రిస్పీగా కాదండి, ఆనియన్ ఒక రకంగా. ఇప్పుడు నేను క్యారెట్, బీన్స్ అది అంతా క్లీన్ చేసి చాప్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ, పొటాటో వేయకండి సేమియా ఉప్మాకి, ఎందుకంటే అది ఇంకా స్టిక్కీగా అవుతుంది. బఠానీ ఉంటే వేసుకోండి, అనపకాయ గింజలు వేసుకోవచ్చు, అంతే అండి. ఇది ఇంకొద్దిగా మగ్గాలి. కొంచెం గోడంబి అనేది రెడ్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసేసాను. అన్నీ కొద్దిగా గ్యాప్తోనే యాడ్ చేయాలండి వెజిటేబుల్స్, ఎందుకంటే ఆయిల్లో అంతా మగ్గేసరికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఏమేమి మీకు సాల్ట్ ఎంత అయితే కావాలో అంత యాడ్ చేసుకోండి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మనకు సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వేయండి. అంతకంటే ఎక్కువ అస్సలు వేసుకోవద్దండి, స్టిక్కీగా ఖచ్చితంగా వస్తుంది. మా పాప ఎంత వెయిటింగ్ అంటే ఉప్మా కోసము చాలా వెయిట్ చేస్తుంది చాలాసేపటి నుంచి. నేను 2 గ్లాస్ తీసుకున్నానండి సేమియా, కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇలా బాగా మరలేటప్పుడు అంటే మనకు వెజ్జెస్ అంతా బాగా కుక్ అయి ఉంటాయి అంతా. ఈ టైంలో సేమియా యాడ్ చేసుకోండి. సేమియా యాడ్ చేసి ఒక్కసారి కలిపి అలా పెట్టేసేయండి. సిమ్లో పెట్టండి, ఫుల్ పెట్టొద్దు, సిమ్లో పెట్టేసి వదిలేయండి. ఇప్పుడే సాల్ట్ అంతా చెక్ చేసుకోండి.
ఇలా ఈ టైంలో ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంతమంది సాల్ట్ సరిగా వేసిండము పర్ఫెక్ట్గా ఎవరు వేయలేరు. సో ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకొని మీకు సరిపోయేంత చెక్ చేసుకొని కలుపుకోండి. చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇంకొక 2 మినిట్స్ ఉంటే మొత్తం అంతా మగ్గిపోతుందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది. ఎక్కడన్నా అతుక్కున్నట్టు మీకు కనిపిస్తుందా? అస్సలు ఉండదు అలా. చూడండి, నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇదిగోండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలంతా ఇష్టపడతారు. రెగ్యులర్గా సేమ్ ఉప్మా చేసి అందరికీ ఇంట్లో బోర్ కొడుతుంది. సో ఇలా ట్రై చేయండి. మీకు అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ అన్ని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.